నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జెన్ జెడ్ అని ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడుకుంటున్నాం. శ్రీలంకలోను, బంగ్లాదేశ్లోను జెన్ జెడ్ వచ్చేసింది, యువతరం వచ్చేసింది, ఊపేసింది, ప్రభుత్వాలని కదిపేస్తుంది, కుదిపేస్తుంది. ఓకే, అసలు ఈ జెన్ జెడ్ ఏంటి? అంతకుముందు ఎవరున్నారు, ఆ తర్వాత ఎవరు రాబోతున్నారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీని మీద పెద్ద నెరేటివ్సే నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అసలు ఈ జనరేషన్స్ని విభజించి వాళ్ళ మనస్తత్వాలని, వాళ్ళ వ్యవహార శైలిని గమనిస్తూ కాలం మారే కొద్దీ మారే జనరేషన్స్కి ఒక పేరు, ఒక ట్యాగు ఇచ్చి వాళ్ళు ఇలా ఉంటారు, ఈ ఫ్రేమ్లో ఇలా జీవిస్తుంటారు, ఇలా వ్యవహరిస్తుంటారు, వాళ్ళ నడక, వాళ్ళ నడత అన్నీ ఇలా ఉంటాయని చెప్పే ఒక వ్యవస్థలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చేసాయి. అఫ్కోర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ జనరేషన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే మనం వెళ్తే రాతి యుగం, మధ్యయుగం, తర్వాత ఇప్పుడు అధునాతన యుగం. అలాగే జనరేషన్స్ వ్యవహార శైలికి సంబంధించి ఒక ఇది సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ ఉంది, సైలెంట్ జనరేషన్ అట. అంటే ఎప్పుడు 1928 నుంచి 1945 మధ్య పుట్టిన వాళ్ళు. వర్క్డ్ క్వైట్లీ, ఫాలోడ్ రూల్స్ అండ్ బిల్డ్ దేర్ లివ్స్ విత్ డిసిప్లిన్. ఇది మాత్రం పర్ఫెక్ట్ అండి. ఆ సమయంలో పుట్టిన వారిని మన ముందు జనరేషన్స్లో ఉన్న పెద్దవాళ్ళని కనుక చూస్తే అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉండేవాళ్ళు, ఎంత సింపుల్ లివింగ్, పెద్ద కోరికలు ఉండేవి కాదు, వెరీ హార్డ్ వర్కింగ్. ఖచ్చితంగా రూల్ ఇది అని చెప్తే ఆ రూల్ ఫాలో అయ్యేవాళ్ళు. సమయపాలన ఒకటి, డిసిప్లిన్ ఒకటి, క్రమశిక్షణ ఒకటి, అండ్ ఆ ఫ్రేమ్లోనే వాళ్ళు జీవించేవాళ్ళు. ఏదో మెరమెచ్చులకు పోయి మనకు అది కావాలి, ఇది కావాలి. సంపాదన, నీతిమంతమైన సంపాదన, ఉన్నంతలో హుందాగా గౌరవంగా బతకటం, 10 మందిని గౌరవించడం, అవకాశం ఉన్నప్పుడు 10 మందిని పిలిచి భోజనం పెట్టడం. వాళ్ళు 1928 మధ్య నుంచి 1945 మధ్య, 1928, 45 మధ్య, అంటే అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలా మనకి. అయినా కూడా ఏంటంటే నేను చెప్పేది కేవలం మన దేశానికి సంబంధించి వరకే మాట్లాడి, బట్ అక్రాస్ ద గ్లోబ్ ఈరోజు జనరేషన్స్ గురించి మాట్లాడుతున్నది అక్రాస్ ద గ్లోబ్ ఉండే వ్యవస్థలు, వ్యవహారాలు, వాళ్ళ శైలి, జీవన విధానం. బేబీ బూమర్స్ అట తర్వాత వచ్చిన వాళ్ళు 1946 నుంచి 1964 మధ్య పుట్టిన వాళ్ళు. వీళ్ళేంటి? లివ్డ్ బిగ్, అచీవ్డ్ బిగ్, నవ్ దే హోల్డ్ టైట్లీ టు వాట్ దే బిల్ట్. చాలా గొప్పగా బతికారంట, చాలా గొప్పగా లక్ష్యాలను కూడా సాధించారట. నో డౌట్ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు ఈ సమయంలో, అంతకుముందు లేరని కాదు. బట్ ఈ పర్టికులర్ బేబీ బూమర్స్ అని చెప్తున్న జనరేషన్స్లో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప రాజనీతిజ్ఞులు, వీళ్ళందరూ పుట్టుకొచ్చారు. విజనరీస్, దార్శనికులు. అందుకని వాళ్ళు చాలా గొప్పగా బతికారు, చాలా గొప్ప లక్ష్యాలను సాధించారు. అండ్ ఆ సాధించిన లక్ష్యాలను అలా ఒడిసి పట్టుకుని కూర్చున్నారు. ఇంకా ఎవరైనా ఉండి ఉంటే ఇప్పటికీ 46 నుంచి గ్యారంటీగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. జనరేషన్ ఎక్స్, అదే జెన్ ఎక్స్, 1965, 1980 మధ్య పుట్టిన వాళ్ళు. డస్ నాట్ ట్రస్ట్ ఈజీలీ. తొందరగా వాళ్ళు ఎవరిని నమ్మరు, అలాగే వాళ్ళని నమ్మే పరిస్థితి ఉండదు. కంప్లైంట్స్ లిటిల్, వాళ్ళేం పెద్దగా ఏదో ఫలానాది ఉంది, ఇది ఉంది, దాని మీద కంప్లైంట్ చేయడం, ఇట్లా ఫిర్యాదు చేయడం, ఆ తత్వం ఉండదు వీళ్ళకి. బట్ క్యారీస్ రెస్పాన్సిబిలిటీస్ సైలెంట్లీ. చాలా క్వైట్గా వాళ్ళ బాధ్యతలన్నీ కూడా మోసుకుంటూ వెళ్తుంటారు. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చేయరు. ఈ జనరేషన్ ఉన్న గొప్ప లక్షణం జనరేషన్ ఎక్స్. తర్వాత ఎవరు వచ్చారంటే మిలీనియల్స్ వచ్చారు. ఈ జనరేషన్ 1981 నుంచి 1996 మధ్య పుట్టినవాళ్ళు. వీళ్ళు చిచ్చరపిడుగులు చెప్పాలంటే. చేజ్డ్ మనీ, పర్పస్ అండ్ సక్సెస్. డబ్బు సంపాదన, అలాగే ఖచ్చితంగా ఒక నిర్దిష్టంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, విజయం వైపు పరుగులు తీయటం. ఎండెడ్ అప్ ఎగ్జాస్టెడ్ ఎట్ ప్రిటెండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోతారు, బట్ ఒక మేకపోతు గాంభీర్యం అయితే ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పుకుంటూ పటాటోప ప్రదర్శన అంటారు దాన్ని. మన భుజాలని మనమే చరుచుకొని భేష్ అంటాం. ఎవరు అనకపోతే ఏం చేస్తాం మరి. సో అది 1981, 1996 మధ్య పుట్టినవాళ్ళు. జెన్ జెడ్ 1997, 2012 మధ్య పుట్టినవాళ్ళు. ఇది ఇప్పుడు మనం వింటున్నాం కదా జెన్ జెడ్ ఉద్యమాలని. క్వశ్చన్స్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని ప్రశ్నిస్తారు. ట్రస్ట్ ఆల్మోస్ట్ నథింగ్, దేన్ని నమ్మరు. అండ్ ఫీల్స్ ఎమోషన్స్ వెరీ డీప్లీ, విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్ ఈ 97, 2012 మధ్య పుట్టిన వాళ్ళని గమనిస్తే అర్థమవుతుంది. బాగా ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇక జెన్ ఆల్ఫా 2013 నుంచి 2025 సంవత్సరం, ఈ సంవత్సరం లోపల పుట్టినవాళ్ళు. వీళ్ళు చిచ్చర పిడుగులకి తాతలు. వీళ్ళు అంటే మహా చిచ్చర పిడుగులు అనాలా, లేకపోతే ఇంకో పదం కొత్తగా వేరే బీభత్స చిచ్చర పిడుగులు అనాలా. వీళ్ళు born into screens, raised by YouTube,
ఏం లేదు, వీళ్ళు పుట్టిన కాడి నుంచి అన్ని స్క్రీన్స్ కనిపిస్తుంటాయి, యూట్యూబ్లో జీవించేస్తూ ఉంటారు. వాట్ దేర్ ఫ్యూచర్ లుక్స్ లైక్ ఇస్ స్టిల్ అన్సర్టెన్. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారనే దాని మీద వాళ్ళ మెదడులోకి జ్వరబడి ఆలోచిస్తే మనకు ఒక అనిశ్చితే కనిపిస్తుంది. బట్ దే ఆర్ ఇంటెలిజెంట్. ఏమీ అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. అద్భుతాలు ఆవిష్కరణలని వీళ్ళు సొంతం చేసుకొని వాళ్ళు జేబుల్లో వేసుకొని తిరుగుతారు. ఇది ఓవరాల్గా మొత్తం 6 జనరేషన్స్. బహుశా నెక్స్ట్ ఇయర్ ఇంకో ఒక అబ్జర్వేషన్ వస్తుంది. 2026 నుంచి పుట్టేవాళ్ళు ఒక 12 ఏళ్ళు ఏదో గ్యాప్ ఉంటుంది, ఒక 20 ఏళ్ళు ఈ సర్టన్ పీరియడ్లో పుట్టేవాళ్ళ. ఇదంతా ఎందుకంటే సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగానే పుట్టే పిల్లల్లో కూడా వాళ్ళ భావజాలంలో మార్పులు వస్తున్నాయనేది ఒక సైంటిఫిక్ అబ్జర్వేషన్. ఆ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్కి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాన్ని కూడా ఓన్లీ పెరిఫెరల్సే, బాహ్యంగా స్పృశించి అర్థం చేసుకుని అవగాహనతో రాసిన అంశాలే. ఇంకా చాలా ఉన్నాయి, అధ్యయనం చేయాల్సినవి ఉన్నాయి. ఎనలైజ్ చేసి ఏమేంటి మాట్లాడాలి, ఎలా ఉండబోతున్నారు వాళ్ళు అనేది కూడా అర్థం చేసుకోవటానికి బహుశా మరికొన్ని రోజులు ఇంకో స్టడీ రావచ్చు. ఇంకొన్ని రోజుల్లో ఇంకో స్టడీ రావచ్చు కూడా. వీ కెనాట్ రూల్ అవుట్.